యావత్ ఆంధ్ర ప్రజానీకానికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఉన్న రాజకీయాలు చాలక మరలా తిరుమల లడ్డు విషయాలు రాజకీయం చేస్తున్నారు. లడ్డూలోనే కల్తీ జరుగుతుందా? ఇక తిరుపతి దేవస్థానంలో అవకతవకలు ఏమీ జరగడం లేదా? ఎన్నో అవకతవకలు ఎప్పటి నుండో తిరుపతి దేవస్థానంలో జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ మానేసి ఈరోజు లడ్డూలో కల్తీ ఉంది, జంతువుల ఫ్యాటు కలిసింది అని అంటున్నారు. అసలు మన రాష్ట్రంలోనే చాలా అవినీతి ఉంది. ఒక తిరుపతి దేవస్థానంలోనే కాదు, దేవుణ్ణి మోసం చేయటమే కాదు, అన్ని చోట్ల నేతి లడ్డు అని అమ్ముతున్నారు తప్ప అది నిజంగా నేతి లడ్డో కాదో తెలియదు. ఈవేళ మరి ఒక మంచి టాపిక్, తిరుపతి దేవస్థానం నుండి లడ్డూలో జంతువుల యొక్క ఫ్యాట్ కలిసింది అని చెప్పారు కనుక ప్రభుత్వాన్ని ఒక ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేతిలో దేవస్థానం ఉంది, వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు. వారెవరికీ తగిన న్యాయం జరగడం లేదు. వారు చెప్పలేక వారు ఆ దేవస్థానంలో బ్రతుకుతూనే ఉన్నారు. చేస్తున్న అవకతవకలన్నీ మానేసి ఈరోజు కేవలం లడ్డూ విషయంలో రాజకీయం చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. జంతువు నుండి తీశారు గీ అంటున్నారు. మరి మనం పవిత్రంగా కొలిచే ఆవు కూడా ఒక జంతువే. మరి జంతువు అన్నప్పుడు ఆవు కూడా జంతువుల్లోకి వస్తుంది. మన హిందువులనే మోసం చేస్తున్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవస్థానానికి 5 లక్షల నుండి 10 లక్షల వరకు రోజుకి వస్తూనే ఉన్నారు. వచ్చిన వారందరూ వారి దగ్గర ఉన్నా లేకపోయినా నిలువ దోపిడీలు, అలాగే వస్తు రూపంలో, ద్రవ్య రూపంలో, వివిధ రూపాల్లో దేవునికి సమర్పిస్తున్నారు. కోట్లాది రూపాయలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. వీటన్నిటికీ లెక్క ఉందా? ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను. ఒకవేళ లడ్డూ విషయంలో అవకతవకలు జరిగితే దానికి సంబంధించిన అధికారులను చట్టరీత్యా శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ ఒక్క చిన్న ఇష్యూని కేవలం రాజకీయ కక్షలతో ఈరోజు జాతీయ లెవెల్ వరకు ఈ యొక్క పరిణామాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మేము ఎంత చేస్తాం అంత చేస్తామని కూటమిగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిగా మీరు చట్టరీత్యా ఒకవేళ తప్పు చేస్తే శిక్షించే అధికారం మీకున్నప్పుడు జాతీయ లెవెల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. మీకు శిక్షించే అధికారమే మీకుంటే ఆ ప్రాబ్లము ఆంధ్రలోనే సాల్వ్ అయిపోయేది. దాన్ని ఇంత రాజకీయం ఎందుకు చేస్తున్నారో నాకు తెలియటం లేదు. ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వము కాంట్రాక్టర్స్ని అపాయింట్మెంట్ ఇస్తుంది. అలాంటప్పుడు ఒకళ్ళ ప్రభుత్వాలు దిగిపోయినా కాంట్రాక్ట్స్ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. కానీ వ్యక్తిగత కక్షలతో, రాజకీయ కక్షలతో సంబంధిత అధికారులను ఇంత అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. తప్పు చేసినా చెయ్యకపోయినా నిజంగా వారు తప్పు చేశారో చెయ్యలేదో ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ
కొంత వ్యక్తిగత కక్షలతో ఐఏఎస్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని, ఐపీఎస్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ని ఈరోజు సస్పెండ్ చేశారు. మరి అలాంటప్పుడు లడ్డూ విషయంలో ఒకవేళ తప్పు జరిగితే సస్పెండ్ చేసే అధికారం మీకున్నప్పుడు దీనిని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నా. మరి ఈరోజు దేవస్థానంలో ప్రజలు ఇచ్చిన ధనం దేవుడు తినడు. మరలా తిరిగి ఆ ధనాన్ని వివిధ రూపాల్లో ప్రజలకు అందజేయాలి. ఆర్ఫనేజ్ పెట్టాలి, ఓల్డేజ్ హోమ్స్ పెట్టొచ్చు, ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయొచ్చు. మీ వరకు ఇవేమి లెక్కలు చెప్పకుండా మీ జోబులు నింపుకుంటూ ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఆ విషయాన్ని కేవలం వ్యక్తిగత కక్షతో ఈరోజు రాద్ధాంతం చేయటం అనేది అసలు బాగుండలేదని అడుగుతున్నాను. కనుక మీరు ఇంత పెద్ద పెద్ద ఆఫీసులను సస్పెండ్ చేసినప్పుడు ఇప్పుడు నిజంగా ఆ లడ్డు విషయంలో తప్పు జరిగితే వారిని కూడా శిక్షించి ఈ యొక్క విషయం అవునా కాదా అని తేలే వరకు తిరుపతి దేవస్థానాన్ని కూడా క్లోజ్ చేయమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా దేవుని యొక్క విలువ తెలుస్తుంది. దేవుడి సొమ్ము దేవుడు తినడు. అది ఎవరెవరి దగ్గరికి వెళ్తుందో ఆ దేవుని సొమ్ము అంతా గవర్నమెంట్కి బాగా తెలుసు. కనుక ఈ విషయంలో గమనించి ఇప్పటికైనా ఈ లడ్డూ రాద్ధాంతం మానేసి, వ్యక్తిగత కక్షలు మానేసి, మీరు చేస్తున్న వాగ్దానాల ప్రకారం 6 ప్యాక్ అన్నారు, ఇప్పటివరకు అలా జరగలేదు. 100 రోజుల్లో మీరు ఏమి చేశారో మీకు తెలుసు. కనుక ప్రజలకు కావాల్సినవి మీరు సమకూర్చమని, ఇటువంటి రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటూ మీ సోదరి ఎస్తేర్ రాణి మువ్వల. జై భీమ్, జై భారత్.